హలో గైస్, నేను మీ డైనో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైనో స్టార్ డీటెయిల్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యాక్చువల్గా రీసెంట్గా D23 బ్రెజిల్లో జరిగింది. దాంట్లో మనకి మార్వెల్ ప్యానెల్ నుంచి 2 వీడియో కంటెంట్ అయితే బయటకు వచ్చాయి. ఫస్ట్ది థండర్ బోల్ట్స్ అండ్ రెండోది కెప్టెన్ అమెరికా 4th ఇన్స్టాల్మెంట్ అయిన కెప్టెన్ అమెరికా ద బ్రేవ్ న్యూ వరల్డ్ ట్రైలర్ చూసాక నాకు ఏమనిపించిందంటే, స్టోరీ పక్కన పెడితే యాక్షన్స్ అయితే కొంచెం బాగా అనిపించింది. ఈ ట్రైలర్ ఎవరు ఎడిట్ చేశారో కానీ చాలా బాగా ఎడిట్ చేశారు. హోప్ సినిమా కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నా. ఓకే, ఈ వీడియోలోకి వెళ్ళి ముందు మీరు కెప్టెన్ అమెరికా ద బ్రేవ్ వరల్డ్ ట్రైలర్ చూస్తే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రోల్ కెమెరా యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టోరీ ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ సిరీస్ కంటిన్యూస్ గా పికప్ అవుతుంది. ప్యారల్ గా మిగతా MC ఈవెంట్స్ కూడా అయిపోయి ఉంటాయి. హిడెన్ డీటెయిల్స్ సంగతి తర్వాత పక్కన పెడదాం. ముందు క్యారెక్టర్ సంగతికి వస్తే, శామ్ విల్సన్ ఏకే కెప్టెన్ అమెరికా ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ సిరీస్ లో స్టోరీ అంతా కూడా స్టీవ్ రాజర్స్ ని రీప్లేస్ చేసేది ఎవరు, ఆ మ్యాంటిల్ ని ఎవరు పాస్ చేస్తారని పాయింట్ మీద పాస్ అవుతుంది. మధ్యలో US గవర్నమెంట్ జాన్ వాకర్ కి ఆ మ్యాంటిల్ ఇస్తుంది. కానీ లాస్ట్ ఏమవుతుందో అందరికీ తెలుసు. అందరూ కూడా స్టీవ్ రాజర్స్ ని రీప్లేస్ చేసే పర్సన్ అతను అంత వర్త్ అయ్యి ఉండాలి, లేకపోతే అతని స్టాండర్డ్ ని రీచ్ అయ్యే పాయింట్ లో ఉండాలి ఆలోచిస్తున్నారు. కానీ శామ్ ఆ మ్యాంటిల్ ని ఆ విధంగా చూడడు. శామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, స్టీవ్ రాజర్స్ ని ఎవరు రీప్లేస్ చెయ్యలేరు. స్టీవే, నేనే, నా ఐడెంటిటీ నాదే అనుకుంటాడు. ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ సిరీస్ లో ఎండింగ్ కి ఈ పాయింట్ ఎస్టాబ్లిష్ అయ్యి అందరూ యాక్సెప్ట్ చేసిన ఆ సిచ్యువేషన్ లో ఆ సెన్సిటివ్ పాయింట్ ని రేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైలర్ లో US ప్రెసిడెంట్ అయిన థాడియస్ రాస్ శామ్ ని నువ్వు ఏమైనా స్టీవ్ అనుకుంటున్నావా అని అడుగుతాడు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి టార్స్. ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ లో శామ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తాడు. అండ్ ప్రెసెంట్ శామ్ కెప్టెన్ అమెరికా కాబట్టి టార్స్ ఫాల్కన్ రోల్ తీసుకుంటాడు. అండ్ ఫ్యూచర్ మూవీస్ లో కూడా టార్స్ ని ఫాల్కన్ లోనే చూడబోతున్నాం. ఆల్సో మూవీస్ లో టార్స్ కి కామిక్స్ కి యాక్యురేట్ గా ఉన్న సూట్ ఉండబోతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి థాడియస్ రాస్ ఏకే రెడ్ హల్క్. యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్ ఈ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాడు. అప్పుడు మిలిటరీ జనరల్ గా థాడియస్ రాస్ ఉండేవాడు. ముందు MC మూవీస్ లో కూడా ఈ క్యారెక్టర్ ని చూసాం. యాక్చువల్ గా ఇది వరకు యాక్టర్ విలియం హర్ట్ ప్లే చేశారు. అతను చనిపోవడంతో యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్ రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇంక్రెడిబుల్ హల్క్ లో కనిపించిన ఆయన కూతురు బెటీ రాస్ ఈ మూవీలో కనబడబోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ వైండర్. యాక్టర్ జియన్ కార్లో ఎస్పెసిటో ఈ రోల్ ని ప్లే చేస్తున్నాడు. సైడ్ వైండర్ క్యారెక్టర్ కామిక్స్ లో ప్రకారం సర్పంచ్ సొసైటీ అని ఒక విలన్ ఆర్గనైజేషన్ కి లీడర్. అందులో అందరు సూపర్ విలన్స్ ఉంటారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ చాలా సార్లు హైడ్రా అండ్ ఆఫ్ కింగ్ పిన్ లాంటి క్లయింట్స్ కోసం పనిచేశారు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఇసాయా బ్రాడ్లీ. క్యారెక్టర్ కూడా ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్స్ సిరీస్ లో చూసాం. స్టీవ్ రాజర్స్ కి ఇచ్చినట్టు బ్రాడ్లీకి కూడా సూపర్ సోల్జర్ సీరం ఇచ్చారు. అతను కూడా కొరియన్ వార్ లో పార్టిసిపేట్ చేసి ఎంతో చేశారు. కానీ స్టీవ్ కి వచ్చిన రికగ్నైజేషన్ లో ఒక 1% కూడా ఇతనికి రాలేదు. ఇన్ఫాక్ట్ వార్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఇయర్స్ పాటు ఈ క్యారెక్టర్ పై ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతూ ఉంది. ఈ క్యారెక్టర్ US గవర్నమెంట్ పై కోపం పెంచుకుంటాడు జరిగిన అవమానానికి. చూస్తూ ఉంటే ఈ క్యారెక్టర్ కి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎక్కువ ఉండేటట్టు ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి శామ్యుయల్ స్టన్స్ ఏకే ద లీడర్. ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో అబామినేషన్ బ్లడ్ తో రియాక్ట్ అయిన తర్వాత పెద్దగా అయిపోయి శామ్యుయల్ స్టన్స్ ఏకే ద లీడర్ కి హల్క్ పవర్స్ వస్తాయి. ఫిజికల్ గా కాదు, ఇంటెలెక్చువల్ గా. లీడర్ కి టెలిగ్నసిస్ అండ్ టెలిపతి లాంటి పవర్స్ ఉంటాయి. లిమిట్లెస్ నాలెడ్జ్ అండ్ సుప్రీం ఇంటెలిజెన్సీ ఉన్న క్యారెక్టర్ మాట. ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్ లో ఎవ్రీ మినిట్ డీటెయిల్ గుర్తు పెట్టుకుని ఎఫెక్టివ్ పాసిబిలిటీ అవుట్కమ్స్ ని క్యాలిక్యులేట్ చేసి అపోనెంట్ నెక్స్ట్ అటాక్ ని చాలా ఈజీగా కనిపెట్టగలడు. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ వీడియో ఫుటేజ్ లో రెడ్ హల్క్ మెయిన్ విలన్ అని మిస్లీడ్ చేశారు. కానీ యాక్చువల్ గా మెయిన్ విలన్ ద లీడర్ అని అనుకుంటున్నాను. చూద్దాం మరి మార్వెల్ మామ ఎలా ప్లాన్ చేశాడు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, బ్రేవ్ న్యూ వరల్డ్ చాలా MC ఈవెంట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వకండా ఫర్ ఎవర్, ద ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్, షీ హల్క్, సీక్రెట్ ఇన్వెన్షన్, ఎకో. వీటిలో కూడా US గవర్నమెంట్ మిగతా US ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయినట్టు చూపించారు. సో వీటన్నిటి వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఈ మూవీలో చూడబోతున్నాం. అండ్ ఈ మూవీ థండర్ బోల్ట్స్ ఇంకా వరల్డ్ హెల్త్ ప్రాజెక్ట్స్ కి లీడ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ లో టాప్ క్లాసిఫైడ్ ఆర్గనైజేషన్స్ లో చాలా మంది సూపర్ విలన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలంటీనా లాంటి క్యారెక్టర్స్ వాళ్ళు జనాల ముందుకి రాకుండా వెనక నుంచి నడిపించ జరుగుతుంది. అందుకే సో కాల్డ్ టెర్రర్ అటాక్స్ జరుగుతూ ట్రైలర్ లో చూపించారు.
అండ్ వెనక నుండి ఆ స్ట్రింగ్స్ పుల్ చేసేది ఎవరు, గవర్నమెంట్ లో ఉన్న బ్లాక్ షిప్ ఎవరు, ఆ మాస్టర్ మైండ్ ఎవరు అనే డైరెక్షన్ మీద ఈ స్టోరీ వెళ్తూ ఉంటుంది. మేబీ ప్రెసిడెంట్ థాడియస్ రాస్ కి తన ప్రమేయం లేకుండా తనతో తప్పులు చేసి సిచ్యువేషన్స్ వస్తూ ఉండొచ్చు. ట్రైలర్ స్టార్టింగ్ లో ఇసాయా బ్రాడ్లీని ప్రెజెంట్ లో చూపించేసి వైట్ హౌస్ అటాక్ తర్వాత వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ రాస్ సమ్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ప్రెజెంటేషన్ సెలెస్టియల్ బాడీ గురించి అయి ఉండొచ్చు. ఈ సెలెస్టియల్ బాడీ ఏదో కాదు, మన ఎటర్నల్స్ మూవీలో చూసిన సెలెస్టియల్, అది ఎర్త్ నుంచి పుట్టుకు వస్తూ ఆగిపోయిన సెలెస్టియల్ బాడీ. ప్రెజెంట్ నడిచే రూమర్స్ ఏంటంటే సెలెస్టియల్ బాడీ ద్వారానే ఎంసీయూలోకి అడమాంటినం డెబ్యూ చేయబోతున్నారని. సో ఆ అడమాంటినం ని క్లెయిమ్ చేయడం కోసం కంట్రీస్ అన్ని ట్రై చేస్తున్నాయి. సో పాసిబుల్లీ ఇక్కడ ప్రెసిడెంట్ ఇచ్చే ప్రెజెంటేషన్ అదే అయ్యుండొచ్చు. ఇక్కడ ఇసాయా బ్రాడ్లీకి దీనికి సంబంధం ఏంటంటారా? ఈ ప్లేస్ కి ఇసాయా బ్రాడ్లీ వస్తాడు, కానీ అతను ఏమైనా ట్రిగర్ చేసి ఉండొచ్చు, లేకపోతే బక్కీని కంట్రోల్ చేసినట్టు హైడ్రా లేదా ఎవరైనా కంట్రోల్ చేయడంతో ఈ ఫైట్ స్టార్ట్ అయ్యి ఉండవచ్చు. ఒకప్పుడు బక్కీని ప్రిజన్ లో పెట్టి ఇంట్రాగేట్ చేసినట్టే ఇప్పుడు ఈయన కూడా ప్రిజన్ లో పెట్టారు. అండ్ శామ్ వచ్చి అడుగుతాడు ఏమైనా గుర్తుందా అని. నీకు కూడా ఇది ఇలాగే ఉంటుంది అని అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎంతమంది నాలా ఆలోచిస్తున్నారో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ట్రైలర్ లో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. రెడ్ హల్క్ ట్రాన్స్ఫర్మేషన్. రాస్ కి ఆ సీరం రావడానికి ఒక విధంగా శామే కారణం అవ్వచ్చు. టీజర్ గా కాకుండా ఈసారి రెడ్ హల్క్ కి ఎక్కువ ఫుటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ శామ్ విల్సన్ కొత్త సూట్ ఆల్రెడీ ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్ లో ఎండింగ్ కి చూసిన వైబ్రేషన్ సూటే కాకపోతే ఈసారి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ మోడిఫికేషన్స్ తో హెల్మెట్ అది కూడా ఉంది. కానీ ఎంతైనా పాత సూట్ ల్యాండ్ అయినప్పుడు వెంటనే షాక్ వేవ్స్ రాకుండా ల్యాండ్ అయిన తర్వాత షాక్ వేవ్స్ వస్తుంది. అంటే శామ్ కొత్త సూట్ కి ఐరన్ మ్యాన్ లానే సౌండ్ బ్యారియర్ ని బ్రేక్ చేసి సౌండ్ కన్నా ఫాస్ట్ గా ట్రావెల్ చేసే ఎబిలిటీ ఉండొచ్చు. అండ్ ఫైనల్ ట్రైలర్ లో చూపించిన అన్ని నేవీ సీన్స్ కూడా క్లైమాక్స్ ఫైట్ లోనివే. అది కూడా సెలెస్టియల్స్ బాడీ దగ్గర జరుగుతుంది. ఇంకా రెడ్ హల్క్ ఇంకా కెప్టెన్ అమెరికా ఫేస్ ఆఫ్ జరిగింది ఇది జపాన్ లో. చుట్టూ చెర్రీ బ్లాసమ్స్ ట్రీస్ కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ లో జపాన్ ప్రైమ్ మినిస్టర్ మొజాకి కూడా ఉన్నారు. కానీ ట్రైలర్ లో అతనిని ఎక్కడా కనిపించలేదు. కంగారు పడకండి, ఒరిజినల్ ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎంసీలో ఉన్న ప్రైమ్ మినిస్టర్. సో యా, ఇది ఈరోజు వీడియో. నాకు కనిపించిన డీటెయిల్స్, మీకు కనబలేని డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు పక్క రిప్లై అయితే ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాం సరికొత్త వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.